హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. హిందూ మతం క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. మొదటి చంద్రగ్రహణం ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ పర్వదినం రోజు సంభవించింది. రెండోది చివరిదైన చంద్రగ్రహణం వచ్చే నెల శుక్లపక్ష పౌర్ణమి రోజు 18వ తేదీన ఏర్పడుతోంది. గ్రహణానికి 9 గంటలకు ముందుగా సూతకాలం ప్రారంభమవుతుంది. అయితే ఇది కూడా మన దేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం చెల్లదు. వృషభం, సింహం, ధనుస్సు, మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తూ కర్కాటకం, కన్య, మేషం, మిథునం, కుంభం, వృశ్చికం, మీన రాశులకు మాత్రం వ్యతిరేక ఫలితాలను ప్రసాదిస్తోంది. ఖగోళపరంగా జరిగే పరిణామం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇలాంటి పరిణామం చోటు చేసుకున్నప్పుడు సూర్యుడి కాంతి చంద్రుడికి చేరకపోవటంతో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఖగోళపరంగా జరిగే ఈ పరిణామాన్ని చంద్రగ్రహణం అని పిలుస్తారు. నియమాలు అవసరం లేదు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 6:11 చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం 10:17 ముగుస్తుంది. మొత్తం 4:06 పాటు ఉంటుంది. ఈ రెండో చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, హిందూ మహాసముద్రం, ఆఫ్రికా, అట్లాంటిక్, పసిఫిక్, ఆర్కిటిక్, అంటార్క్టికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. మన దేశంలో కూడా కనిపించదు. గ్రహణ ప్రభావం మాత్రం మన దేశంలోని పశ్చిమ దిశ నగరాల్లో కనిపిస్తుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో చంద్రుడు అస్తమించి ఉంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం మొత్తం 12 రాశుల వారిపై మంచి చెడు ప్రభావాలను కలిగిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం శుభ ఫలితాలను అందుకునే రాశులు ధనుస్సు, మకరం, సింహం, వృషభం. ఈ రాశుల వారి జీవితాల్లో చంద్రగ్రహణం ఎంతో సంతోషాన్ని నింపుతుంది. పండితులు తెలియజేస్తున్న ప్రకారం సూతకాలం వర్తించదు కాబట్టి ఇక్కడ ఎటువంటి పాటించాల్సిన అవసరం లేనే లేదు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.